మీ పిల్లలు తరచూ అరవడము లేక కోప్పడము వంటివి చేస్తున్నారా? ప్రతి చిన్న విషయానికి వాదించడం లేదా ఎదురు తిరగడం వంటివి చేస్తున్నారా? మీరు చెప్పే ఏ విషయాన్ని వినడానికి ఇష్టపడట్లేదా? ముఖ్యంగా ల్యాప్టాప్స్లో లేదా మొబైల్ ఫోన్స్లో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఒకే రూమ్లో లాక్ చేసుకొని ఉండిపోతున్నారా? ఫ్యామిలీ ఫంక్షన్స్కి రావడానికి కానీ అందరితో అసోసియేట్ అవ్వడానికి కానీ ఇష్టపడడం లేదా? పిల్లలు ఎదిగే క్రమంలో వాళ్ళకి మీకు మధ్య ఉన్న ఆ గ్యాప్ పెరిగిపోతుంది అన్న భావన మీలో కూడా కలుగుతుందా? ఇవన్నీ పిల్లలు టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానాల్లో కానీ వాళ్ళ మానసిక పరిస్థితుల్లో కానీ వచ్చే మార్పులు, వాటి వల్ల వచ్చే ఇష్యూస్. నేను శ్రావణి రెడ్డి, బిహేవియరల్ స్కిల్స్ కోచ్. మొదట మనం పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం మానేయాలి. అలా కంపేర్ చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోయి అది ఒక సెల్ఫ్ డౌట్గా క్రియేట్ అవుతుంది. అండ్ మనం పిల్లల్ని వాళ్ళు చేసే చిన్న చిన్న పనులకు కానీ వాళ్ళు సాధించిన చిన్న చిన్న విజయాలకు కానీ అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ప్రతిసారి మనం వాళ్ళతో ఒక అర్థవంతమైన సంభాషణలు చేయడానికి వాళ్ళని ప్రేరేపించాలి. ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఒక ఎమోషనల్ బాండింగ్ ని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని జడ్జ్ చేయకుండా వినడానికి ట్రై చేస్తారో అలాంటి పిల్లల్లో లిజనింగ్ ఇష్యూస్ లేకుండా వాళ్ళు కూడా గుడ్ లిజనర్స్ అవ్వడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే పేరెంట్స్ ఎక్కువగా పిల్లలతో గడుపుతారో అలాంటి పిల్లల్లో 90% వరకు తక్కువగా ఒత్తిడి, ఆందోళన, భయాలు, డిప్రెషన్ వంటివి చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి యూస్ఫుల్ కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంపార్టెంట్ టిప్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీ విలువైన సలహాలని మరియు సూచనల్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.